డ్రైవర్ అన్న, ఈరోజు ఎంతో శుభదినం, పండగ రోజు సందర్భంగా కొన్ని విషయాలు మీ ముందు చెప్పడానికి వచ్చాను. విషయం ఏమంటే, నేను మీ మీద నమ్మకంతో మీరందరూ కూడా సాయం చేస్తారనే ఒక నమ్మకంతో ₹1 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 10 వద్దు, 100 వద్దు, 1000 వద్దు, ₹1 సాయం చేయండి. మన డ్రైవర్లు ఆరోగ్యాలు చెడిపోయి ఉన్నవాళ్ళు, అలాగే యాక్సిడెంట్లు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, అనేక బాధలు, ఇబ్బందులు, సమస్యలతో బాధపడే వాళ్ళని, అందరూ ఇంటికి పరిమితమైన వాళ్ళకి సాయం చేద్దాం, ₹1 చేయండి సాయం అని అడిగాను. మళ్ళీ మన డ్రైవర్ అన్నలు సాయం అయితే చేయడం లేదు, చాలా తక్కువ మొత్తంలో సాయం అందింది. మీరు సాయం చేసిన డబ్బులంతా కూడా మేము కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అదే ప్రమాదాలు జరిగి ఇంటికి పరిమితమైన వాళ్ళందరూ కూడా సాయం చేయడం జరిగింది. అవన్నీ మీరు వీడియోలు కూడా చూసింటారు. మళ్ళీ సాయం అయితే మీ ద్వారా రావడం లేదు. నేనేమి ఎక్కువ అడగలేదు, 100 అడగలేదు, 1000 అడగలేదు, ₹1 అడిగాను. ఆ ₹1 కూడా మీరు సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలాగన్నా మీరు పెద్ద మోసగాళ్ళకి నమ్మి మోసపోతూ ఉంటారు. వృధాగా అక్కడిక్కడ డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగ పండగలు వచ్చినప్పుడు, ఏదన్నా మీ ఇంట్లో ఫంక్షన్ వచ్చినప్పుడు, మీ ఇంట్లో బర్త్డే ఉన్నప్పుడు, మ్యారేజ్ డే ఉన్నప్పుడు, ఏదన్నా ఒక శుభకార్యం జరిగినప్పుడు, మీకు డ్రైవర్ మీద అభిమానం వచ్చినప్పుడు, డ్రైవర్ మతికొచ్చినప్పుడు ₹1 సాయం చేయండి అన్న. వారానికి ఒకసారి చేస్తారా, 10 రోజులకు ఒకసారి చేస్తారా, 15 రోజులకు ఒకసారి చేస్తారా, నెలకు ఒకసారి చేస్తారా, మీ ఇష్టం, ఎప్పుడైనా కానీ ₹1 సాయం చేయండి అన్నారు. ఆ ₹1 మీరైతే సాయం చేయడం లేదు. ఫోన్లో అయితే చాలామంది డ్రైవర్లు ఫోన్ చేస్తున్నారు, అన్న నా పరిస్థితి ఇది, అన్న నాకు ఫలానా దగ్గర యాక్సిడెంట్ అయ్యి నేను ఇంట్లోనే మంచాన పడి ఉన్నాను, సాయం చేయండి అని అడుగుతున్నారు. మళ్ళీ మీరు ఇస్తేనే కదా నేను కూడా సాయం చేయగలను. నేను కూడా డబ్బులు ఉన్నవాడిని అయితే కాదు, నిరుపేద ఒక డ్రైవర్ని. అలాగే డ్రైవర్ల కోసం పోరాడేకి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అనే సంస్థ పెట్టి, ఆ సంస్థ తరపున డ్రైవర్ల హక్కుల కోసం, డ్రైవర్ల గుర్తింపు కోసం పోరాడే ఒక లీడర్ని. మళ్ళీ ఈరోజు పండగ దినం. పండగ అంటేనే అందరూ ఎంతో ఆనందంగా పండగ జరుపుకునే రోజు. మళ్ళీ ఈరోజు పండగ ఉన్న నేను డ్యూటీకి వచ్చాను. పండగ వదిలేసి డ్యూటీకి వచ్చాను. డ్యూటీకి ఎందుకు వచ్చాను? డ్యూటీ చేసుకుంటేనే నా ఇంటి బండి నడుస్తుంది. నేను పని చేస్తేనే, నేను బండి తోలితేనే నా ఇల్లు నడుస్తుంది. పండగ అనేది డబ్బులు ఉన్న వాళ్ళకి, నాలాంటి నిరుపేద డ్రైవర్కి కాదు. ఈరోజు పండగ పెట్టుకొని కూడా కర్ణాటకలో ఉన్న రాయచూరుకు వచ్చాను. మరి నాలాగా చాలామంది డ్రైవర్లు కూడా పండగ చేసుకోలేని పరిస్థితి ఉంది. చాలామంది డ్రైవర్లు అంటూ ఉంటారు, నాకు ఏ పండగలకి మీరు శుభాకాంక్షలు చెప్పారని. ఎక్కడి నుంచి చెప్పాలా శుభాకాంక్షలు? ఏం ఆనందం ఉందని చెప్పాలా? ప్రతి ఒక్కరి ఇంట్లో బాధలే, ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్యలే. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఎంతో చదువుకొని ఉద్యోగాలు రాని పిల్లలు, ఆరోగ్యాలు బాగాలేక ఇంట్లో మంచాన పడిన తల్లిదండ్రులు, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి మన డ్రైవర్ అన్నలకి. మళ్ళీ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇన్ని బాధలు ఉన్నప్పుడు ఎలాగ శుభాకాంక్షలు చెప్పాలి? మా డ్రైవర్ అన్న ఆనందంగా ఉంటే కదా నేను పండగ శుభాకాంక్షలు చెప్పగలుగుతాను. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకే ఇంట్లో ఎన్నో సమస్యలు. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, పెళ్లి చేసిన పిల్లలు అప్పులు తీర్చలేక చాలా బాధలు. ఇంటి ముందుకు వచ్చి అప్పు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ తిడతారనో, దుర్భాషలు మాట్లాడతారో అని భయంగా బతుకుతుంటాను. అలాగే పండగ అంటే కూడా చాలా భయపడతాను. నేనే కాదు, నాలాగా నిరుపేద డ్రైవర్లందరూ కూడా పండగ అంటే భయపడతారు. పండగ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకందరూ కూడా బట్టలు తీసుకురావాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకి బట్టలతో పాటు సరుకులన్నీ తేవాలి. మళ్ళీ పండగ అంటేనే
10-15 వేలు 20,000 దాకా అప్పు చేయను. అప్పు ఇచ్చినోడు వెంటనే కట్టకుంటే అతనితో మాటలు పడాలి. మళ్ళీ ఎక్కడ పండగ జరుపుకోనేకి ఆనందంగా ఉందన్న? ఎవరు పండగ ఆనందంగా జరుపుకోవడం లేదు. ముస్లిం పండగనే కాదు, ఏ పండగ కూడా ఏ డ్రైవర్ కూడా ఆనందంగా జరుపుకోవడం లేదు. అందరికీ సమస్యలే, అందరికీ బాధలే. ఆనందంగా ఏ ఒక్కరు కూడా పండగ జరుపుకోలేదు. ఎవరో కొంతమంది మన డ్రైవర్ అన్నలు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉన్నవారు వాళ్ళకి పండగలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మనలాగా ఏ ఆస్తి పాస్తులు లేని నిరుపేద డ్రైవర్ అన్నలకి పండగలు జరుపుకునేంత స్థాయి, అంత హోదా లేదు. మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు ₹1 చేయలేకపోతున్నారు. అది చాలా బాధ కలిగిస్తుంది. మీరు సిగరెట్లు తాగుతూ ఉంటారు, చాలామంది టీలు తాగుతూ ఉంటారు, అనేకమైన గుట్కాలు పాన్ పరాకులని తింటూ ఉంటారు. మళ్ళీ కొంతమంది మద్యం కూడా సేవిస్తూ ఉంటారు. దాంట్లో వృధాగా డబ్బులు నాశనం లేపుతారు. కానీ ఒక నిరుపేద డ్రైవర్ యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళకి సాయం చేద్దామనే ఉద్దేశం మీలో లేదు. అలాగే నిరుపేద డ్రైవరు అనేక వ్యాధులతో బాధపడే డ్రైవర్ని ఆదుకోవాలనే ఉద్దేశం మీలో లేదు. మళ్ళీ ఇలాగుంటే ఎలాగన్నా? సరే, మనం నిరుపేద డ్రైవర్లమే అయినా మనం ₹1 సాయం చేయలేని పరిస్థితులు అయితే లేము కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. తక్కువ అంటే కూడా 50 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళలో ఒక 10,000 మంది డ్రైవర్లన్నా నెలకొకసారి 10,000 మంది స్పందించిన ఒక ₹10,000 వస్తాయి. మళ్ళీ ఆ ₹10,000 కూడా మీరు సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు కదా. చాలా బాధ కలుగుతుంది. అలాగే పోయిన నెల 24వ తారీఖు నుంచి నా ఫోన్పే కూడా బంద్ అయిపోయింది. సైబర్ నేరస్తులు నా ఫోన్పే నంబర్కి, నా ఫోన్పేకి స్కామ్ చేశారు. దాని కారణంగా ఫోన్పే కూడా పనిచేయడం లేదు. మళ్ళీ బ్యాంక్కి వెళ్ళొచ్చాను, ఫోన్పే వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశాను. ఇంతవరకు ఫోన్పే ఓపెన్ కాలేదు. అందుకు గూగుల్ పే ఓపెన్ చేసుకున్నాను. మళ్ళీ మీరు సాయం అందించాలంటే అందియండి, లేకపోతే లేదు. కొంతమంది కూడా అనుమానం కలుగుతున్నట్టుంది. వీళ్ళకి ₹1 సాయం చేస్తున్నాం, వీళ్ళు ఇస్తున్నారో లేదో అని కారణంగా మీరు ఇస్తులేరు, అనుమానంతో తెలీదు అనా. మీ ప్రతి ₹1 ప్రతి బీద డ్రైవర్ దగ్గరికి మీకు చేర్చామనే విషయాలు వీడియోల ద్వారా కూడా తెలపరిచాం. మీకు నమ్మకం ఉంటే ఈ ₹1 కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి, లేకపోతే ఇక్కడే దీన్ని ఆపేయండి అన్న. బలవంతం ఏం లేదు. ఏదో ముందు చూపుతో ఒక కార్యక్రమంతో సాయం చేయొచ్చు అనుకున్నాం. మీరు ఇచ్చిన డబ్బులతో కొంతమంది డ్రైవర్లకు అయితే సాయం చేశాం. ఇంకా మీరు ఇవ్వలేదు, నేను చేయలేకపోయాను. మళ్ళీ నేను కూడా ఆస్తిపరుని కాదు, నేను కూడా నిరుపేద బీద డ్రైవర్ని. ఉన్న కాడికి నేను చేశాను. మళ్ళీ ఇప్పుడన్నా కొద్దిగా మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఇది సాయమే కాదు, మన కోసం, మన గుర్తింపు కోసం, మన భవిష్యత్తు కోసం మీరంతా మేలుకోవాలి, మీరంతా యూనిటీ కావాలని నా ఈ వీడియో సారాంశం అన్న. మళ్ళీ ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని. అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థకి ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. జై హింద్.